అక్క తమ్ముళ్ళమని మాట్లాడుకున్నారు సబితా ఇంద్రారెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు, నన్నే టార్గెట్ చేస్తున్నావు అని ఆమె మాట్లాడింది. మొన్న మహేశ్వరంలో కూడా ఇట్లనే చేసిర్రని అన్నది. అని నిన్ను నేను కాంగ్రెస్లోకి తీసుకొచ్చినా అని ఈమె చెప్పింది. ఆయన ఏమన్నాడు, మా అక్క నన్ను తీసుకొచ్చింది నేనున్నా, నీకెందుకు, నువ్వు వస్తే నీ పార్టీ నువ్వు బాగుపడతావు, పై స్థాయికి పోతావు, నువ్వు రా అని చెప్పింది మా అక్క సబితక్క అని చెప్పింది. అక్క మంచిగానే, తమ్ముడు మంచిగానే. అక్క బయట వేరే పార్టీలకు పోయి మంత్రి అయింది. పార్టీలకు రమ్మన్నందుకు తమ్ముడు ముఖ్యమంత్రి అయిండు. అక్క మంత్రే 5 ఏళ్ళు ఉండే, తమ్ముడు ముఖ్యమంత్రి ఇప్పుడు కొత్తగా ఎంపీగా 5 ఏళ్ళు ఉన్నాడు. తర్వాత పిసిసి ప్రెసిడెంట్ అయింది, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు. ఎవరికి నష్టమైంది ఇలా? అక్కకి నష్టమైందా, తమ్మునికి నష్టమైందా? మీ ఇద్దరు పంచాయతీ అసెంబ్లీకి తెచ్చి ఇద్దరు ఈఎంపుల లొల్లిలా 2 ఊర్లకు అగ్గిపడ్డట్టు మీ ఇద్దరి పంచాయతీ ఉంటే బయట పెట్టుకోండి, అసెంబ్లీలో పెట్టడం ఏంది? అక్కడే మొదలైంది. ఒక ముఖ్యమంత్రిగా మీరు అలాగే ఉన్నారు, ఒక మంత్రిగా చేసి సీనియర్ లెజిస్లేటివ్ ఉన్న మా సబితక్క గారు అట్లనే ఉన్నారు.